హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింపుల్ బ్యాంగిల్ సెట్ని ఎలా డిజైన్ చేసుకుందో చూద్దాం. దీనికోసం అయితే ఒక బ్యాంగిల్ని తీసుకొని పింక్ కలర్ థ్రెడ్ని అయితే వ్రాప్ చేసుకున్నానండి. దాన్ని ఇలా మార్కింగ్ పేపర్ యూస్ చేసి 4 సైడ్స్ అనేది మార్క్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత 4 సైడ్స్ అనేది వస్తుంది మనకి. ఆ 4 సైడ్స్లో ఒక దగ్గర గ్రీన్ కలర్ ఐ షేప్ 8K సైజుని అనేది స్టిక్ చేసుకున్నాను. దాని చుట్టూ ఈ విధంగా గ్లూ అప్లై చేసి సెరామిక్ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత కింద 8K షేప్ సెరామిక్ గోల్డ్ కలర్ కుందన్ స్టిక్ చేసి దాని కింద డ్రాప్ షేప్ కుందన్ అనేది స్టిక్ చేసుకున్నాను. ఈ విధంగానే అటు ఇటు 2 సైడ్స్ అనేది స్టిక్ చేసుకోవాలి 8K షేప్ కుందన్ని. ఈ బ్యాంగిల్ 2 కట్ నార్మల్ కర్వ్ బ్యాంగిల్ అండి. ఈ బ్యాంగిల్కి ఇలా 4 సైడ్ మనం డిజైన్ చేసుకోవాలి. ఈ బ్యాంగిల్ సెట్లో మనకు మొత్తం టోటల్ 10 బ్యాంగిల్స్ వస్తాయి. ఈచ్ హ్యాండ్కి 5 బ్యాంగిల్స్ వస్తాయండి. అందులో ఇది మిడిల్ బ్యాంగిల్ అండి. కర్వ్ బ్యాంగిల్ అనేది మనకి ఈ బ్యాంగిల్కి 4 సైడ్స్ వస్తాయి. 4 సైడ్స్ అనేది నేను ఫస్ట్ చూపించిన విధంగానే డిజైన్ చేసుకోవాలి. మన శారీ కలర్ని బట్టి కాంబినేషన్ అనేది మన ఇష్టం అండి, సెట్ చేసుకోవచ్చు. నేనైతే పింక్ అండ్ గ్రే కలర్ అనేది యూస్ చేశాను. మధ్యలో గ్రీన్ కలర్ ఐ షేప్ ఉందని పెట్టి చుట్టూ సెరామిక్ గోల్డ్ కలర్ అనేది యూస్ చేశాను. ఆ విధంగా అయితే మనం 4 సైడ్ నేను చూపించిన విధంగా స్టిక్ చేసుకోవాలి. ఆ మిడిల్ గ్యాప్ కోసం అనేది సెరామిక్ గోల్డ్ కలర్ డ్రాప్ స్మాల్ రౌండ్ షేప్ కుందన్స్ అనేది. ఇది వచ్చేసి సైడ్ బ్యాంగిల్ అండి. ఇది 1 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అండి. ఆ 1 కట్ ఫ్లాట్ బ్యాంగిల్కి ఇలా పింక్ కలర్ థ్రెడ్ వ్రాప్ చేసుకొని దానికి డ్రాప్ షేప్ గ్లాసీ కుందన్ అనేది స్టిక్ చేసుకున్నాను. ఈ విధంగా సేమ్ ప్యాటర్న్ వస్తుందండి మనకి. ఫస్ట్ డ్రాప్, తర్వాత కింద సిరామిక్ గోల్డ్ కలర్ రౌండ్ కుందన్ స్మాల్వి. అలా మనం గ్లూ అనేది డ్రై అవ్వకముందే స్టిక్ చేయడం వల్ల ఏంటంటే అడ్జస్ట్ చేసుకుంటే బ్యాంగిల్ అనేది డిజైన్ కరెక్ట్గా ఉంటుందండి, అటు ఇటు పోకుండా. గ్లూ డ్రై అవ్వకముందే చేసుకోవాలి. ఆ విధంగా బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి మిడిల్లో వచ్చే బ్యాంగిల్ అండి. 1 కట్ కర్వ్ బ్యాంగిల్స్ అండి. ఇవి 2 వస్తాయి ఒక హ్యాండ్కి. ఆ విధంగా డిజైన్ పేపర్ యూజ్ చేసి మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కుందన్స్ అనేవి ఈక్వల్ షేప్లో ఈక్వల్ సైజులో వస్తాయి అన్నమాట. ఇలా 2 బ్యాంగిల్స్కి సేమ్ అదే విధంగా గ్లూ అప్లై చేసుకొని సెరామిక్ గోల్డ్ కలర్ అనేవి స్మాల్ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకున్నాను. ఈ విధంగా నేను చూపించినట్టు 2 బ్యాంగిల్స్కి ఇలా చేసుకున్నాను. ఇవి మా మిడిల్ బ్యాంగిల్కి అటు ఇటు వస్తాయి. ఇలా సెట్ అయితే రెడీ అయిందండి. ఈ విధంగా బ్యాంగిల్ అనేది సెట్ అనేది ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. నా శారీ వచ్చేసి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. నేను అందుకే ఈ విధంగా కాంబినేషన్ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్ సెట్ ఎలా ఉందనేది మీకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని డిజైన్స్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.